హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డీసెట్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క ర్యాంక్ కార్డును కూడా వీరైతే అందుబాటులోకి తెచ్చారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మీ పరిశీలన చేయవచ్చు. మెరిట్ లిస్ట్ కోసం మనం అక్కడ క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సబ్జెక్టుల వారీగా తెలుగు, ఉర్దూ, తమిళ్కి సంబంధించి తమిళ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకు క్వాలిఫై అయిన వారి లిస్ట్ ఉంది. అంతేకాకుండా క్వాలిఫై అవ్వని వారి లిస్ట్ కూడా సబ్జెక్టుల వారీగా వీరైతే అందుబాటులోకి అయితే తెచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనం చూడవచ్చు. మనం ఇక్కడ మనకు ప్రతి దాని మీద క్లిక్ అనేది చేసినట్టయితే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. అలా డౌన్లోడ్ అయిన దాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్, నేమ్, వారి యొక్క కేటగిరీ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. వారి యొక్క ర్యాంక్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీరు మన యొక్క మెరిట్ లిస్ట్ని కూడా చూసుకోవచ్చు. ఎవరికి ఏ ర్యాంక్ అనేది వచ్చింది, వారు ఏ పరిధిలో ఉన్నారు అనేది కూడా చూసుకునే అవకాశం అయితే మనకు సబ్జెక్టుల వారీగా కలుగుతుంది. తర్వాత మనం మన యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ అనేది చేసుకునేందుకు ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ అనేది చేసినట్లయితే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత వెరిఫికేషన్ కోడ్ పక్కన మనకు MX725T అని కనిపిస్తుంది కదా. మీరు కూడా ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ వేరే వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ అనేది చేసినట్లయితే మనకు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, తర్వాత మనకు ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఉంది. అదొక పీడిఎఫ్ రూపంలో అందుబాటులో అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ర్యాంక్ అసెస్మెంట్ అనేది మనకు 27 తారీఖున అయితే వచ్చిందనమాట. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి 29 నుంచి 2/7/19 వరకు కూడా మనకు ఉండబోతున్నాయి. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మనకు 3/7/2019 నుంచి 5/7/2019 వరకు కూడా అందుబాటులోకి అయితే వస్తుంది. ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు 6/7/2019 అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది చూసినట్లయితే 7/7/2019 నుంచి మనకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది 10/7/2019 వరకు కూడా ఉంటుంది. డౌన్లోడ్ ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది అందుబాటులోకి అయితే వచ్చింది కదా. మనకు జూలై 11 నుంచి ఈ యొక్క క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని డీసెట్ రాసిన అభ్యర్థులకు తెలియచేయండి కౌన్సిలింగ్ సంబంధించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.